ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సూర్యనారాయణాయ నమః. ఆదిత్య హృదయం మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున 16వ శ్లోకం నుంచి చూద్దాం. 3వ భాగంలో నమః పూర్వాయ గిరయే పశ్చిమాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. ఓ సూర్యనారాయణ స్వామి, నీవు తూర్పు కొండలలో బయలుదేరి పశ్చిమ కొండల వరకు ప్రయాణిస్తూ ఉంటావు. ఒకే చక్రం కలిగినటువంటి 7 అశ్వాలు పూంచినటువంటి రథం మీద. గ్రహాలకి, నక్షత్రాలకి, రాత్రి పగళ్ళకి అధిపతివి నీవే. ఉపాసకులకి జయాన్ని అనుగ్రహించేటటువంటి ఓ సూర్య భగవానుడా, నీకు నమస్కారం. ఇక్కడ మనం ఉపాసన చేయాలి అంటే సంధ్యోపాసన ముఖ్యంగా ఉపనయన సంస్కారం పొందిన వాళ్ళు చేయాలి. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఇలాంటి ఉపనయనాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ ఉపాసన చేయాలి. ఎవరిని ఉపాసన చేయాలి? సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయాలి. అదే సంధ్యావందనం రూపంలో. అలా చేసే వాళ్ళందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. సూర్యభగవాను మందేభులు అనేటువంటి రాక్షసులు పట్టుకుంటారు. వాళ్ళకి నీళ్ళంటే భయం. అందుకని మనం సంధ్యావందనం చేసి సూర్యుడికి ముమ్మాటు గాయత్రీ మంత్ర పురస్సరంగా అర్ఘ్యమిస్తాం. ఆ అర్ఘ్యాన్ని వెదజల్లుతాం సూర్యుడి వైపు. ఈ నీళ్లు వెళ్ళి ఆ మందేభుల మీద పడి వాళ్ళు ఆగిపోతారు. అప్పుడు సూర్యుడి యొక్క రథ గమనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుందన్నమాట. అందుకని మనం సంధ్యావందనం చేసి తీరాలి అనేది. 17వ శ్లోకం. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. ఓ సూర్యభగవానుడా, నీవు మాకు జయాలిస్తావు, శుభములనిస్తావు. శ్యామల వర్ణం కలిగినటువంటి రథాశ్వాలు కలిగినటువంటి వాడివి. సూర్యనారాయణమూర్తి యొక్క రథానికి పూంచి ఉండే 7 గుర్రాలు శ్యామల వర్ణంలో ఉంటాయి. వేల కొలది కిరణాలు కలిగినటువంటి వాడివి. అదితి పుత్రుడు అయినటువంటి ఓ సూర్యభగవానుడా, నీకు నమస్కారం. కశ్యప ప్రజాపతి భార్య అదితి. 18వ శ్లోకం. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమః. ఓ సూర్యనారాయణమూర్తి, నిన్ను ఉపాసించనటువంటి వాళ్ళకి నీవు భయంకరుడుగా కనిపిస్తావు. ప్రాణులకు శక్తిని ప్రసాదిస్తావు. నీవు వేగంగా ప్రయాణిస్తూ ఉంటావు. పద్మాలను వికసింపజేస్తావు. జగత్ ప్రళయానికి తర్వాత మళ్ళా సృష్టింపజేయటానికి ఓ సూర్యభగవానుడా, నీకు నమస్కారం. ప్రళయం పూర్తయిన తర్వాత మళ్ళీ సూర్యభగవానుడు ఉదయించి సమస్త సృష్టికి కారణభూతం అవుతాడు. ఇక్కడ ఉపాసన చెయ్యని వాళ్ళని శిక్షిస్తాడు అంటే భయంకరుడు అంటే మనల్ని భయపెట్టడానికి చెప్పటం లేదు ఈ మాట. భక్తితోటి చెయ్యండ్రా అని చెబుతున్నారు. ఇక 19వ శ్లోకం.
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు నువ్వు అని. అంటే సూర్య భగవానుడు ఏమిటి అంటే త్రిమూర్త్యాత్మకుడు. దివ్యమైనటువంటి తేజస్సు సంపదగా కలిగినటువంటి వాడివి. అంతేకాదు కాంతికి నిధి అయినటువంటి వాడివి. సూర్యుడు ఉంటేగా మనకు వెలుతురు, వేడి. ప్రళయకాలంలో సమస్త జీవులను లయింపజేస్తావు. అందువల్ల రుద్రస్వరూపుడమైనటువంటి ఓ సూర్య భగవానుడా నీకు నమస్కారం. అంటే త్రిమూర్త్యాత్మకుడు కాబట్టి సృష్టి ఆయనే చేస్తాడు. ఆ సృష్టిని పోషిస్తాడు వర్షాలు కురిపించి పంటలు పండించడం ద్వారా. అలాగే ఆ తిన్న తిండి వల్లే మనకి నాశనం అవుతుంది. అతిగా తింటే తిండే మనిషిని హరించేస్తుంది. అంతేకాదు కాలం ఎవ్వరినీ విడిచిపెట్టదు. సమస్త ప్రాణులను కాలం గ్రసిస్తుంది. కాబట్టి త్రిమూర్త్యాత్మకుడు కాబట్టి సృష్టికి ఆయనే కారణభూతుడు. ఆ సృష్టిని పోషణకర్త ఆయనే, లయింపజేసేవాడు కూడా ఆయనే. అటువంటి నీకు నమస్కారం అంటున్నాడు 20వ శ్లోకంలో. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు వాల్మీకి మహర్షి? తమస్సును రూపిమాపేవాడివి అంటున్నాడు. తమస్సు అంటే చీకటి. సూర్యుడు ఉదయిస్తే చీకటి ఉండదు కాబట్టి చీకటిని పోగొట్టేటటువంటి వాడు. అంతేకాదు సూర్యభగవానుడు ఉదయించగానే సమస్త ప్రాణులలో ఉన్నటువంటి జడత్వం పోతుంది. అలాగే శీతలత్వాన్ని నశింపజేస్తాడు. ఇప్పటికీ మనం చలికాలంలో సూర్యుడు రాగానే ఆ ఎండలో కాసేపు కూర్చుంటాం. ఎందుకని? ఆ చలిని పోగొట్టేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు సూర్యనారాయణుడు. హే సూర్యనారాయణ ప్రభు, నిన్ను ఆశ్రయించిన వాళ్ళ యొక్క శత్రువులని సంహరిస్తావు. శత్రు సంహారకుడవు నీవే, పరమాత్మ స్వరూపుడవు నీవే. కృతజ్ఞులను నశింపజేస్తావు. కృతజ్ఞులు అంటే చేసిన మేలు మరిచిపోయేవాళ్ళు, వాళ్ళని నశింపజేస్తావు. అలాగే దివ్యమైనటువంటి తేజస్సుని సమస్త ప్రాణికోటి మీద వెదజల్లుతావు. జ్యోతులకు అధిపతివైనటువంటి ఓ సూర్యనారాయణ నీకు నమస్కారం అంటున్నా. జ్యోతి అంటే వెలుగు, వెలుగుకు అధిపతి ఆయన. 21వ శ్లోకంలో తప్త చామీకరాభాయ హరయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. బంగారం వంటి వన్నె కలిగినటువంటి వాడు సూర్యనారాయణుడు. అలాగే యజ్ఞయాగాదులలో యజమానులు సమర్పించేటటువంటి ఆహుతులను గ్రహించేటటువంటి వాడివి. సర్వ జగత్తుకి కర్తవు నీవే. అలాగే చీకటిని పారదోలుతావు. చీకటి అంటే ఇక్కడ కేవలం చీకటి అని కాదు, అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని పారద్రోలుతాడు. ఎందుకని? సూర్యనారాయణమూర్తి గురుస్వరూపం అని చెప్పుకున్నాం కదా. ఆంజనేయ స్వామి అంతటి వాడికి గురువై 4 వేదాలు నవవ్యాకరణ బోధించి గురుస్థానంలో నిలబడ్డాడు. అందుకని అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొడతావు. ప్రకాశ స్వరూపుడివి. ఈ ప్రపంచంలో జరిగేటటువంటి సర్వజనుల యొక్క కర్మలకి సాక్షి అయినటువంటి వాడు. ఎట్లా?
పగటిపూట సూర్యుడు మనం చేసే పనులన్నీ చూస్తుంటాడు. మరి రాత్రిపూట ఆయన ఉండాడు కదా, ఆయన ఎలా చూస్తాడు అంటే రాత్రిపూట చంద్రుడు చూస్తాడు. చంద్రుడికి ఆ శక్తి ఎట్లా వచ్చింది అంటే పగటిపూట సూర్యభగవాను నుండి ఆ వెలుతురు వేడి గ్రహించి దాన్ని రాత్రిపూట వెన్నెల రూపంలో మనకు అనుగ్రహిస్తాడు. అంటే రాత్రిపూట ఆకాశంలో చంద్రభగవానుడుండి సూర్యుడు ద్వారా తాను పొందినటువంటి శక్తితోటి మానవులు చేసే కర్మలకు సాక్షిగా ఉంటాడు. అందుకని కర్మసాక్షి సూర్యభగవానుడు. పగలే కాదు, రాత్రిపూట చేసినా కూడా చంద్రుడు సహాయంతో చూస్తాడు. కాబట్టి ఓ భాస్కరుడా, నీకు నమస్కారం. 22వ శ్లోకంలో నాశయత్యేష వైభూతం తదైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. ఓ రామచంద్ర, వింటున్నావు కదా? అగస్త్యుల వారు అంటున్నారు, ఈ సూర్యనారాయణ మూర్తే సమస్త ప్రాణులని లయం చేస్తాడు వాళ్ళకి కాలం సమీపించినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ సృష్టించి వాళ్ళను పోషించి పరిపాలిస్తూ ఉంటాడు. ఈ సూర్యుడు తన కిరణముల చేత జగత్తుని తపింపజేస్తాడు. అందుకనే చూడండి, మధ్యాహ్నం పూట ఎండలోకి పోతే మలమల మాడిపోయి పరిగెత్తుతాం, ఎక్కడ చెట్టు ఉంది, ఎక్కడ నీడ ఉంది అని. అలాగే వర్షాలను కూడా మనకు ప్రసాదిస్తాడు. మనం చెప్పుకున్నాం 23వ శ్లోకంలో ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఈ సూర్యనారాయణుడు సకల ప్రాణులలో అంతర్యామిగా ఉంటాడు. అది నారాయణుడు అన్నాం కదా, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నాడు కదా. కాబట్టి ఆ విష్ణుమూర్తే సూర్యుడుగా ఉన్నాడు. అందువల్ల సమస్త జీవులలో అంతర్యామిగా ఆయనే ఉంటాడు. సమస్త జీవులు నిద్రపోతున్నా కూడా తాను మేల్కొనే ఉంటాడు. భగవంతుడు నిద్రపోతే మన పరిస్థితి ఏమవుతుంది? అంతేకాదు, యజ్ఞాలలో సమర్పించే హవిస్సు యొక్క స్వరూపం కూడా సూర్యనారాయణుడే. అలాగే ఆ యజ్ఞానికి తగినటువంటి ఫలం ఇచ్చేటటువంటి ఫలప్రదాత కూడా సూర్యనారాయణమూర్తే. 24వ శ్లోకంలో వేదాశ్చ క్రతువశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వేషు రవి ప్రభుః. ఓ రామా, ఈ సూర్యనారాయణమూర్తి వేదవేద్యుడు. వేదవేద్యుడు కాబట్టే ఆంజనేయ స్వామికి 4 వేదాలు 9 వ్యాకరణాలు చెప్పగలిగాడు. అట్లాగే మానవులు చేసేటటువంటి యజ్ఞానికి ఫలస్వరూపుడు కూడా సూర్యుడే. సమస్త లోకాలలో జరిగేటటువంటి సమస్త కార్యాలకి ఈ సూర్య భగవానుడే ప్రభువు. ఎందుకని? అన్నిటినీ చూస్తూ ఉంటాడు కదా, సాక్షి మాత్రంగా. 25వ శ్లోకంలో ఏనమాపత్సు కృత్సేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్ నవసీదతి రాఘవ. ఓ రఘునందన రామచంద్ర ప్రభు, సమస్త ఆపదల యందు, కష్టాలలో, దుర్గమమైనటువంటి మార్గాలలో, భయస్థితులలో ఈ స్వామిని ఎవరైతే కీర్తిస్తారో అటువంటి వాడికి నాశనం ఉండదు, జయం కలుగుతుంది అని. అంటే ఇక్కడ రామా, నువ్వు కూడా రావణాసురుడి యొక్క వధ విషయంలో కొంచెం అలసిపోయి ఎన్నిసార్లు వధించినా వాడు బతుకుతున్నాడు అని బాధపడుతున్నావు కదా, నీకు కష్టం కలిగింది కదా. అందువల్ల ఆ కష్టాన్ని పోగొట్టడానికి నేను ఈ ఆదిత్య హృదయం నీకు ఇస్తున్నాను అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ భగవంతుడు, అగస్త్య భగవంతుడు, క్షమించాలి. కాబట్టి అందుకని చెప్తున్నాడు 26వ శ్లోకంలో
పూజయస్యేనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. ఓ రామా, దేవదేవుడు జగత్పతి అయినటువంటి ఈ సూర్య భగవానుణ్ణి ఏకాగ్రతతో పూజించు. ఈ ఆదిత్య హృదయాన్ని 3 సార్లు జపిస్తే నీవు ఈ మహాసంగ్రామంలో రావణాది రాక్షసుల మీద విజయాన్ని పొందగలుగుతావు అంటున్నాడు. 3 సార్లు జపించమంటున్నాడు. 27వ శ్లోకంలో అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్వసి ఏవముక్త్వా తదాగస్యో జగామచ యథాగతం. ఆహా! ఓ మహాబాహో, ఆజానుబాహు, ఓ రామచంద్ర, ఈ క్షణంలోనే నీవు రావణుణ్ణి వధించగలుగుతావు అని పలికి అగస్త్య మహర్షి తాను వచ్చినటువంటి స్థానానికి వెళ్ళిపోయాడు. అంటే ఈ స్తోత్రాన్ని చదివి రావణాసురుణ్ణి చంపుతాడా లేదా అని చూద్దామని ఆగలా, వధించి తీరుతాడనేటువంటి నమ్మకం అది కావాలి మనకి. 28వ శ్లోకంలో ఏతత్ శ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రియతాత్మవాన్. మహాతేజస్వి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి అగస్త్యముని ద్వారా ఈ ఆదిత్య హృదయాన్ని, దాని మహిమను గ్రహించాడు. వెంటనే చింతారహితుడైపోయాడు, సంతృప్తి పొందాడు. ఏకాగ్రచిత్తంతో ఆదిత్య హృదయ మంత్రాన్ని మనస్సులో నిలుపుకున్నాడు. మనస్సులోనే ఆ యుద్ధరంగంలోనే ధ్యానం చేశాడు, నిధిధ్యాసనం చేశాడు గురువుగారు ఇచ్చినటువంటి మంత్రాన్ని. 29వ శ్లోకంలో ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. ఆ తర్వాత రామచంద్ర ప్రభు ముమ్మాటు ఆచమనం చేశాడు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేసి ఓం గోవిందాయ నమః అనేటువంటి 4వ నామంతో చేయగడుక్కున్నాడు రామచంద్రమూర్తి. తానే శ్రీమన్నారాయణుడి యొక్క అవతార స్వరూపమైన నరుడుగా వచ్చాడు కదా, అందుకని గురువు చెప్పినటువంటి విధానంలో చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆచమనం చేసి శుచి అయినాడు. ఆచమనం చేస్తే వాక్కు శుద్ధవుతుంది, మనస్సు కూడా శుద్ధవుతుంది. అందుకనే పూజకు ముందు ఆచమనం చేస్తాం మనం. ఆ తర్వాత సూర్యభగవాను చూస్తూ ఈ మంత్రాన్ని జపించి పరమ సంతృప్తి పొందాడు. ఆ తర్వాత ఆ రఘువీరుడు తన యొక్క ధనుస్సును చేతపట్టుకున్నాడు. అల్లెత్రాడు బాగా బిగించాడు, ధనుష్టంకారం చేశాడు. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్. 30వ శ్లోకం. సంతుష్టుడై ఉన్నటువంటి ఆ రామచంద్ర ప్రభు రావణుని చూశాడు యుద్ధరంగంలో. అతని మీదకు దూకాడు, ఉద్యమించాడు యుద్ధానికి. అన్ని విధాలుగా గట్టి పూనికతోటి ఆ నిశాచరాధముణ్ణి వధించడానికి కృతనిశ్చయుడైనాడు రామచంద్ర ప్రభు. అధరవి రవదన్నిరీక్ష్య రామం ముదితమనాగ పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. ఇది 31వ శ్లోకం. ఆ తర్వాత దేవతల మధ్య ఉన్నటువంటి సూర్యభగవానుడు రావణాసురుడు నశించిపోవటం తథ్యము అని తెలుసుకొని తన మనస్సులో ఉల్లాసాన్ని పొందాడు. చూసారా సూర్యభగవానుడు? ఎందుకని?
తన మంత్రం జపించి రామచంద్ర ప్రభు ఉద్యుక్తుడయ్యాడు. పరమ సంతోషంతో రాముణ్ణి చూసి, రామా, ఇక ఆలస్యం చేయొద్దు, త్వరపడు అని అన్నాడు సూర్యభగవానుడు. ఇది శ్రీరామాయణే యుద్ధకాండే సప్తోత్తరశతతమ సర్గ అన్నారు. 107వ సర్గ. ఆదిత్య హృదయం సమాప్తం. 107వ సర్గ అయినటువంటి శ్రీమద్ రామాయణంలో 6వది అయినటువంటి యుద్ధకాండలో ఉన్నటువంటిది ఇది. మొత్తం ఫలశ్రుతితో కూడా కలుపుకొని 31 శ్లోకాలు. వీటిని యథాశక్తి మనం లఘు వ్యాఖ్య మాత్రమే చేసుకోగలిగాం. విస్తారమైనటువంటి వ్యాఖ్యానం చేసే శక్తి నాకైతే లేదు. అదేదైనా గ్రంథాలు దొరికినప్పుడు వాటిని అనుసంధానం చేసి ఒక్కొక్క శ్లోకానికి విడివిడిగా మనం ఒక్కొక్క ఎపిసోడ్ చొప్పున చేసుకోవచ్చు. మహాత్ములు రచించి ఉంటారు. ఈసారి ఎప్పుడైనా సరే ఆ గ్రంథం దొరికితే దాన్ని బాగా అధ్యయనం చేసి ఆ గ్రంథం సహాయంతో మీతో పంచుకుంటాను. ప్రస్తుతం మాత్రం కేవలం లఘు వ్యాఖ్య మాత్రమే ఈ స్తోత్రానికి చేసుకునే శక్తి ఆ సూర్యభగవానుడు మనకు అనుగ్రహించినందుకు మరొక్కసారి సూర్యభగవానుడికి వినమ్రపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి 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 స్వస్తి అని ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. మోహనవాణి ఛానల్ ద్వారా అందరూ వీక్షించండి, వినండి, మీ బంధుమిత్రులకు పంచండి. మనతో పాటు మన బంధువులకు కూడా సూర్యనారాయణమూర్తి యొక్క దివ్యానుగ్రహం కలిగేటట్లుగా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.